अंकों की बराबरी 2 अंक मिल गए हैं विनेश फोगाट రెజ్యులర్ వినేష్ పోగట్ ప్రస్తుతం మీ పేరు ఒక వైరల్ న్యూస్. కేవలం 100 గ్రాముల వెయిట్ ఎక్కువగా ఉన్నారని ఒలింపిక్స్ నుంచి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అయితే ఇప్పటికీ డిస్క్వాలిఫై పైన ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? వినేష్ పోగట్ డిస్క్వాలిఫైని ఒలింపిక్స్ ఫెడరేషన్ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందా? ఈ విషయంపై ప్రముఖులు ఎలా స్పందించారు? ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అయిన వారిని మళ్ళీ ఆడిస్తారా? ఇలాంటి డౌట్స్కి ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని డిస్క్వాలిఫై అయిన వారిని వెనక్కి తీసుకోవచ్చా? ఇలా డిస్క్వాలిఫై అయిన వారిని వెనక్కి తీసుకున్న సందర్భం ఏదైనా జరిగిందా అంటే ఎస్ జరిగింది. అది కూడా ఈ ఒలింపిక్స్లోనే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు ఫెయిత్ కెప్పెగన్. ఈమెది కెన్యా దేశం. 500 మీటర్స్ ఉమెన్స్ రేసింగ్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. సిల్వర్ మెడల్ కూడా సాధించింది. కానీ ఇథియోపియాకి చెందిన గుడాఫ్ సాగానే వేరే రేసర్కి అడ్డుగా వచ్చిందని తనని డిస్క్వాలిఫై. ఆ రన్నింగ్ టైంలో పెద్ద డ్రామానే జరిగిందని చెప్పాలి. అయితే ఆమె డిస్క్వాలిఫైని కెన్యా లైట్ తీసుకోలేదు. కెన్యా అఫీషియల్స్ గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. దీంతో ఆమె గెలిచిన సిల్వర్ మెడల్ ఆమె తిరిగి ఇచ్చేశారు. సో కెన్యా లాంటి చిన్న కంట్రీ ప్రొటెస్ట్కే ఒలింపిక్స్ ఫెడరేషన్ దిగి వస్తే 140 కోట్లు ఉన్న మన కంట్రీ ప్రొటెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ మన ఇండియా ఒలింపిక్స్ ఫెడరేషన్ మాత్రం కనీసం ఈ విషయంపై పెద్దగా ఎఫర్ట్ చూపించలేదు. సింపుల్గా మనందరి కోసం ఒక న్యూస్ని అయితే ఇచ్చారు. అదేంటంటే మేము చాలా ట్రై చేశాం కానీ వినేష్ పోగట్ను డిస్క్వాలిఫై చేశారు అని చెప్పారు. అయితే ఇండియన్ ఫెడరేషన్ పట్టించుకోకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అయితే ఇది 100% నిజమని చెప్పలేను, కానీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. అదేంటంటే రెజ్యులర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ విజుభూషణ్ సౌరవ్ సింగ్ ఎగ్నెస్ట్గా 1 ఇయర్ ప్రొటెస్ట్ చేసింది. అంతేకాకుండా 40 రోజులు ఫుట్పాత్ మీద పడుకుంది. పోలీసులు కొట్టారు, ఈడ్చుకుని వెళ్లారు. కొంతమంది అయితే మరీ దారుణంగా ఈమెను యాంటీ నేషనల్ అని టార్చర్ కూడా చేశారు. కష్టపడి గెలుచుకున్న మెడల్స్ అని గంగలు వేసేదాకా వెళ్ళింది. మోకాలకి సర్జరీ అయింది. అయితే ఇవన్నీ అడ్డంకులు దాటుకుని ఒలింపిక్స్కు 3 సార్లు క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్ ఒలింపిక్స్ రెజ్యులర్గా ఆమె రికార్డ్ని పట్టించుకోకపోవడానికి బహుశా ఈ రెజ్యులర్ ప్రెసిడెంట్కి ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. అయితే డిపెండింగ్ ఛాంపియన్ మరియు లాస్ట్ టైం గోల్డ్ మెడల్ విన్నర్ను ఓడించి మరీ ఫైనల్ చేరుకుంది. ఇంకా ఇండియాకి గోల్డ్ మెడల్ కన్ఫర్మ్. కానీ 100 గ్రాములు మన దేశాన్ని ఆశలను నిరాశ చేసింది. అయితే ఈ విషయంపై కొందరు ఆమె 100 గ్రాములుగా ఎక్కువగా ఉంది, హెయిర్ కట్ చేస్తే సరిపోతుందిగా అన్నారు. కానీ దానికి సపోర్టింగ్ స్టాప్ ఇచ్చిన సిల్లీ రీజన్ ఏంటంటే మేము చాలా ట్రై చేసాం కానీ అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది. వినేష్ పోగట్ గారు 53 కేజీల కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి. కానీ అప్పటికే ఆ కేటగిరీలో అంతిమ్ గారు అనే ఉమెన్ రెజ్యులర్ ఉన్నారు. సో ఈమె 50 కేజీల కేటగిరీలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈమె ఫైనల్కి ముందు 2 కేజీలు వెయిట్ అయితే గెయిన్ అయ్యారు. సో నైట్ మొత్తం ఫుడ్ అండ్ వాటర్ అవ్వకుండా వర్కౌట్ చేయించారు. లైక్ రన్నింగ్, స్కిప్పింగ్ ఇలా బాడీ నుంచి కొద్దిగా బ్లడ్ కూడా తీశారు. అలాగే జుట్టు కూడా కట్ చేశారు అని సపోర్టింగ్ స్టాఫ్ చెప్పారు. ఇవన్నీ చేశాక ఆమె వెయిట్ 50.1 గ్రామ్ వచ్చింది. అంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. సో ఈ విషయంపై కొందరు సెలబ్రిటీస్ ఏమన్నారంటే నువ్వు చాలా బాగా కష్టపడ్డావు, 140 కోట్ల మంది హృదయాన్ని గెలుచుకున్నావు అని వరస్ట్ మరియు టొమాటో చిల్లీ కొబ్బరికి చెప్పానంటే ఆమెపై సానుభూతి చూపించిన చాలామంది చాలా గ్రేట్ పొజిషన్ ఉన్నారు. సో వాళ్ళు గట్టిగా ట్రై చేస్తే మాత్రం ఆమె యొక్క డిస్క్వాలిఫైని వెనక్కి తీసుకునే ఛాన్స్ చాలా వరకు ఉంది. సో ఇవేమీ చేయకుండా జస్ట్ మాటలతో తీర్చేస్తారు కదా. సో నేను అందుకే ఆమె నైట్ మొత్తం ఫుడ్ అండ్ వాటర్ లేకుండా వర్కౌట్స్ చేయడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ నార్మల్ అయ్యి మనందరికి ఒక షాక్ ఇచ్చారు. అదేంటంటే నేను ఇక నుంచి రెజ్యులర్కి గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చింది అని ఆమె అయితే ట్వీట్ చేశారు. సో ఇక నుంచి వినేష్ పోగట్ యొక్క చరిత్ర పులి స్టాప్ పడినట్లే. సో ఫైనల్గా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో వినేష్ పోగట్ అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.